వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నియంతృత్వం, డిక్టేటర్షిప్, నియంతలు ఈ పదాలన్నీ కూడా మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళంతా కూడా హిట్లరు లేకపోతే అలా చాలామంది గురించి, సద్దాం హుస్సేన్ ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళు ఏది చెప్తే అది ఇష్టారాజ్యం కింద నడిపించుకున్నటువంటి నియంతల వాళ్ళు. కానీ తాజాగా అలాంటి నియంతేనా చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా పరిపాలన సాగుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకనంటే ఆయన ఏవేవో మాట్లాడేసి అవి సోషల్ మీడియాలో వైరల్ అయితే నేను సోషల్ మీడియా మీద చర్యలు తీసుకుంటాను, వాటి మీద కఠినమైన చట్టాలు తెస్తాను అంటాం, లేకపోతే నా మీద ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారంటాం. రైతులందరూ కూడా నానా అష్ట కష్టాలు పడుతూ యూరియా కోసం క్యూ లైన్లో నిలబడేవి ఫోటోలు వాళ్ళ అనుకూల మీడియాలో కూడా వచ్చినటువంటి సందర్భంలో అవేవో వైసీపీ సృష్టించిన ఫేక్ వీడియోలు అంటూ ఆయన చెప్పడం, ఇక యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పడం. రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఆహార ఉత్పత్తులను ఎలా ఆర్గానిక్ పద్ధతుల్లో ఇప్పించేస్తారు, సేంద్రియ పద్ధతుల్లో ఎలాగా ఉత్పత్తులు సాధించేస్తారు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. ఎలాంటి ప్రయోగాలు చేసి శ్రీలంక ఆర్థికంగా దెబ్బతినేసి కుదేలైపోయింది. పెద్ద దెబ్బ శ్రీలంకకి. ఎలా ఏది మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనేటువంటి పిచ్చి ప్రయోగాలు చేసి, మరి అదేదో నేను సంజీవని సృష్టిస్తానని చెప్పాను కదా, దాంట్లో భాగం ఏది, ఎరువులు తక్కువగా వాడిని, ఇవన్నీ ఆయన మాట్లాడి పైగా ఇవి సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వైరల్ అవుతుంటే అది ఫేక్ వీడియోలు సృష్టించారు, నేను అనని మాటలు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అంటూ వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. డీప్ ఫేక్ టెక్నాలజీతో చంద్రబాబు అనని మాటలు అన్నట్టుగా నకిలీ వీడియోను సృష్టించారు, సిబిఎన్ వార్నింగ్ టు ఏపీ ఫార్మర్స్, జైల్లో వేస్తాం శీర్షికతో ఫేక్ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీనిపై తెదేపా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. యూరియా అధికంగా వాడితే పంటలు కొనేవాడు ఉండట్లేదు, ఇలా న్యూసెన్స్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, రైతుల్లా ప్రవర్తించండి, మొన్ననే మీ ఖాతాల్లో 7,000 వేశామని చంద్రబాబు మాట్లాడినట్టుగా ఫేక్ వీడియో సృష్టించారు, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించాలని, ప్రజలను తప్పుదారి పట్టించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రలో భాగంగా ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేస్తున్నారు అని పబ్లిక్ మైక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో తాను ఆ వీడియోను చూసినట్టు మస్తాన్ వలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్షాత్ ఆయన మాట్లాడిన వీడియోలన్నీ కూడా పబ్లిక్గా ఉంటే అవన్నీ ఇంకా నేను మాట్లాడింది కూడా ఇంకా ఇది చేసేసారనంటే ఇంకా ఇది మన ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ నాది కాదు అని చెప్పడం లాగా మరి అలా ఏమైనా చేస్తారా ఏంటి అన్నది అర్థం కావట్లేదు.